వెల్కమ్ టు సాయి నేహా ఫుడీస్. చూస్తున్నారా, ఇది పండు మిరపకాయలు టమాటా మిక్స్ పచ్చడి. పండు మిరపకాయల పచ్చడి సీజన్ అయిపోయింది కదా, అందుకని పచ్చడి ఇలా పాత పడిపోయిందని తొందరగా ఎగ్జైటింగ్గా తినరు. సో మనకి చాలా ఇష్టంగా తినాలంటే ఇలా ఆల్టరేట్ చేసుకుంటే సూపర్గా తినబుద్ధి అవుతుందండి. చూసారా, ఇది అసలు చూస్తే నోరు ఊరిపోయేటట్టుంది కదా, పాత పచ్చడిలా కనపడట్లేదు. ఇందాక చూసామా గిన్నెలో ఎలా ఉందో పాత పచ్చడి, ఇప్పుడు చూసారా ఎట్లా ఉందో. సో ఇలా చేసుకుంటే కనుక మీరు పచ్చడి సూపర్గా తినబుద్ధి అయింది. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకోండి, దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెమే పోసుకోండి, 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఈ కొంచెం ఆయిల్లో టమాటో పీసెస్ వేసుకోవాలన్నమాట. టమాటో పీసెస్ అనేవి చాలా సన్నగా చిన్నగా కొయ్యాలండి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కోసుకోండి, ఎందుకంటే ఇది గుజ్జుగా ఉడకాలి ఈ టమాటాలు అనేవి, అందుకని చాలా చిన్నగా కోసుకోండి. ఈ టమాటో ఇప్పుడు ఆయిల్లో బాగా ఉడకనిద్దాం. తొందరగా ఉడకడానికి ఉప్పు వేసుకోండి. ఇక మనకి టమాటాలకు సరిపోండి ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చడి రెడీ అయిన పచ్చడే కాబట్టి అందులో ఉప్పు ఉంటుంది, అందుకని ఎక్కువ వేసుకోకండి. మన పాత పచ్చడి అంటే ఇక పచ్చడి పెట్టిన ఒక 2-3 నెలల తర్వాత తినబుద్ధి కాదు చాలామందికి. ఆ పచ్చడి అలానే పక్కకు పెట్టేసేసి పడేయడమో ఏదో చేస్తారు. దాని బదులు పోపు పెట్టే ముందు ఇలా టమాటా గుజ్జులాగా బాగా ఉడకపెట్టుకొని ఆ పచ్చడి అనేది దీంట్లో మిక్స్ చేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ టమాటో పులుపు వల్ల కూడా చాలా బాగుంటుంది. మన పండు మిరపకాయల పచ్చడి అనేది పాత పచ్చడిలా కనపడదు. కొత్తగా ఉంటేనే ఏ పచ్చడి అయినా కొత్తగా పెట్టిన కొన్ని రోజులే తింటాము అందరం కొత్త పచ్చడిని. పాత పచ్చడి కూడా తినాలి కదా, ఆ పాత పచ్చడిని కొత్తగా ఆల్టరేట్ చేసుకోండి ఇలాగా. ఇక్కడ టమాటోలో అనేది వాటర్ కనుక తగ్గిపోయి అడుగంటుతూ ఉన్నట్లయితే కొంచెం లైట్గా వాటర్ పోసుకోవచ్చు, ఏం కాదు. టమాటా కాకపోతే వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా ఉడకపెట్టుకోండి, లేకపోతే తడి తగిలితే మనకి పచ్చడి ఖరాబ్ అవుతుంది కదా, అందుకని ఈ వాటర్ అనేది లేకుండా మొత్తం ఉడకపెట్టుకోండి. ఇలా చేసుకున్న పచ్చడి కూడా మనకి నెల రోజుల దాకా నిలువ ఉంటుంది, పచ్చడి అనేది ఖరాబ్ అవ్వదు. సో ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉడకనివ్వండి కలుపుకుంటూ. చూసారు కదా, ఇక్కడ మనకి వాటర్ అనేది కొంచెం తగ్గిపోయింది, ఇంకా వాటర్ తగ్గేదాకా ఉడకనివ్వండి. మొత్తం కలుపుకుంటూ ఇట్లా గెంటతో స్మాష్ చేసుకుంటూ ఉడకపెట్టుకుంటే తొందరగా ఉడికిద్ది, ప్లస్ గుజ్జు గుజ్జుగా అవుతుంది మనకి టమాటా అనేది. టొమాటో మెత్తగా ఉడికిపోవాలి, మీకు చూస్తే తెలిసిపోతుంది, సాఫ్ట్గా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు కూడా ఒకసారి కలుపుకొని మెత్తగా ఉడకనివ్వండి. ఇలా పసుపు ఉప్పు వేసుకొని మెత్తగా సాఫ్ట్గా గుజ్జుగా ఉడకనివ్వండి. ఎక్కడైనా ఉడకనట్టు అనిపిస్తే ఇలా గెంటెతో స్మాష్ చేసుకోండి. సో ఇందులో ఇప్పుడు ఇవ్వండి పాత పండు మిరపకాయల పచ్చడి. పాత పచ్చడి నల్లగా కనపడుతుంది కదా లైట్గా. మన పచ్చడి అనేది పెట్టగానే రెడ్ కలర్లో మస్తు లుక్ ఉంటుంది, తినేస్తాం బాగుంటుంది. కానీ కొంచెం పాత పడినా ఇలా తినబుద్ధి కాదు. అలాంటప్పుడు ఇలా టమాటో కలిపి ఇస్తే సూపర్ ఉంటుంది. అంతేకాకుండా కొంచెం కారం ఉన్నా కానీ ఇందులో అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు టొమాటోలో కారం వేసుకోక్కర్లేదు, ఆల్రెడీ పండు మిరపకాయల కారమే సరిపోతుంది మనకి. మీకు కనుక పండు మిరపకాయల పచ్చడి పెట్టాక కూడా కారం అనిపిస్తే ఇలా టమాటో మిక్స్ చేసుకొని తింటే కనుక కారం అనేది అడ్జస్ట్ అయిపోతుంది టమాటా వల్ల. సో చూసారు కదా, మొత్తం బాగా మిక్స్ చేసుకోండి పచ్చడి. పండు మిరపకాయల పచ్చడిను టమాటా గుజ్జు అనేది బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోండి. ఈ పచ్చడి దోశ, ఇడ్లీ అన్నిట్లో బాగుంటుంది. బ్రెడ్లో కూడా పెట్టుకొని పొద్దున్నే తింటున్నాం, బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు, బాగుంటుంది టేస్ట్. ఏ టిఫిన్లో అయినా కానీ టమాటో వేయడం వల్ల కొంచెం పులుపు వచ్చి ఏ టిఫిన్లో అయినా మస్తు ఉంటుంది. సో మనకు పచ్చడి రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు పచ్చడి అనేది పోపు పెట్టుకుందాం. ఇక్కడ పోపు పెట్టుకోవడానికి మాత్రం ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఏ పచ్చడిలో అయినా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది.
ముందుగా టమాటాలు ఉడకబెట్టే ముందే ఆయిల్ పోపు పెట్టేసుకొని టమాటాలు వేసుకోవచ్చు, కానీ నాకు అలా నచ్చదు. ఎందుకంటే పోపు గింజలు అనేవి పంటికింట కరకరలాడుతూ తగులుతేనే నచ్చుతుంది. ఆ టమాటాలో ఉడికిపోతే ఆ పప్పు అనేది మెత్తగా అయిపోద్ది. అందుకని మొత్తం అయిపోయాక మళ్ళీ పోపు పెట్టుకోండి. అలా కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. చూసారు కదా, పోపు గింజలు, ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇది మొత్తం మిక్స్ చేసుకొని పోపు అనేది రెడీ అయిపోయింది. కొంచెం ఇంగు ఉంటే ఇంగు కూడా వేసుకోండి, సూపర్ ఉంటుంది పోపులో. ఇక్కడ మనకు పోపు అనేది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పచ్చడిలో పోపు వేసేస్తున్నాం. చూసారు కదా, అసలు మామూలు స్మెల్ కావట్లే పోపే, కానీ అసలు ఎమ్మీగా తినేయచ్చు. ఇడ్లీ, దోశ, బోండా అన్నిట్లో తినొచ్చు, టిఫిన్స్లలో కూడా, అప్పళ్ళల్లో కూడా తినొచ్చండి. ఇది వేడి వేడి అన్నంలో తింటే అదిరిపోద్ది అనుకోండి. సో సూపర్ టేస్టీ అయిన ఈ పండు మిరపకాయల పచ్చడి మనకి రెడీ అయిపోయింది. సో పాత పడిపోయిన పచ్చడి ఉందా, పడేయకండి, లేదా ఇంట్రెస్ట్ లేదని పక్కకు పెట్టేయకండి. ఇలా ఆల్టరేట్ చేసుకొని టమాటోలు వేసుకొని కలుపుకొని తినండి. సో టేస్టీ అయిన పాత పండు మిరపకాయల పచ్చడి ఆల్టరేట్ చేసుకొని ఎంత నోరూరేటట్లు ఎంత బాగుందో చూసారా. ఇప్పుడు వేడి వేడి అన్నంలో తినేసేయండి. సో మీకు ఈ పండు మిరపకాయల పచ్చడి అనేది నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో.